అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ ఏమైతే తెలుసు కదా, సికేఎస్ ఫ్యాషన్స్ టైలరింగ్. మన ఛానల్ని ఎంతగానో అభిమానించిన మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. ఓకేనా? లవ్ యూ. అందుకే చెప్తున్నానండి, టైలరింగ్ అనేది బెస్ట్ ఆప్షను, బెస్ట్ చాయిస్ అండి. నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా 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 బెనిఫిట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. నేను టైలరింగ్ అయితే మాత్రం నేర్చుకొని దాదాపు 17 సంవత్సరాలు అయితే అవుతా ఉంది. బ్లౌజులు అయితే మాత్రము ఎలాంటి బ్లౌజులు అయితే ఇప్పుడైతే మోడల్ బ్లౌజెస్ అయితే ఎక్కువగా ఆర్డర్ అయితే రావడం లేదు. సింగిల్ బ్లౌజెసే వస్తున్నాయి. వాటిని మనం ఇంటి దగ్గర ఉండి స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే ప్రీవియస్ వీడియో అయితే లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్. నేను ఆ లాంగ్ వీడియో అయితే మాత్రం చాలా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు నాకు. సపోర్ట్ అనేసి అంటే 2000 దాకా వ్యూస్ అయితే వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా పర్లేదండి వచ్చాయి. లైక్స్ కూడా నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్స్ కూడా బాగానే వచ్చినాయి. 50 లైక్స్ అయితే వచ్చాయన్నమాట. నాకు అదే చాలా బెనిఫిట్ అనేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది అభిమానిస్తున్నారు. మన ఛానల్ నేమ్ వచ్చి సికేఎస్ ఫ్యాషన్స్ అండ్ టైలరింగ్ ఛానల్ నేము. ఒకసారి చూడండి, మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు తెలియకపోతే ఇంకా మీకు తెలిసిన నాకు తెలియనటివి మీరు కానీ ఏమన్నా పొరపాట్లు ఉంటే నాకు కామెంట్ చేశారంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను సరిదిద్దుకుంటాను. చాలా ఒక సబ్స్క్రైబర్ అయితే మాత్రం నా సబ్స్క్రైబర్ అయితే మాత్రము అక్క నువ్వు ఫినిషింగ్ అనేది నాట్ ఫినిషింగ్ అనేసి అని చెప్పేసి అని నాట్ గుడ్ గుడ్ అంటే ఫినిషింగ్ అనేది సరిలేదు అనేసి అని చెప్పేసి నాకైతే మాత్రము కామెంట్ అయితే చేశారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే మీ వల్ల నేనైతే ఫినిషింగ్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాను అనమాట. అది యూట్యూబ్లోనే చూశాను అనమాట. అలాంటివి ఏమన్నా పొరపాట్లు ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కానీ నాకు కామెంట్ చేశారంటే నేను తెలుసుకుంటాను. ఇక్కడి నుంచి అయినా కూడా సరే నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకరైతే మాత్రం పైపింగ్ థ్రెడ్ ఎలా పెట్టాలి అనేసి అని చెప్పేసి కూడా ఎలా అనేసి అంటే పెట్టచ్చు. పైపింగ్ థ్రెడ్ పెట్టే విధానం నాకు తెలుసక్క, కానీ లేట్ అవుతా ఉంది, చాలా లేట్ అవుతా ఉంది. దానివల్ల నాకు టైం అనేది చాలా వేస్ట్ అవుతా ఉంది అనేసి అని కూడా చెప్పారనమాట. అందుకని చెప్తున్నాను నేను. ఏమండి, ఏదైనా కూడా సరే సాధన చేయండి. మనకి ఏదైనా రాదండి. ఏ విద్య అయినా కూడా సరే మనం నేర్చుకోగా ఏదైనా కూడా సరే మనకి అవలీలుగా వస్తుందండి. నేను కూడా ఇన్ని సంవత్సరాలకైతే మాత్రం ట్రై చేశాను కదా, చాలా వరకు అయితే ట్రై చేశాను. ఓకే అండి, ఇప్పుడైతే వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. మీకు కొద్దిగా బోర్ అయితే కొట్టచ్చు అనమాట. మీరు స్కిప్ చేయకుండా నా ఛానల్ని ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు తమిళ అయితే చూసారు కదండి. ఇప్పుడు ఈజీ మెథడ్లోనే మీకు నేను చెప్తాను. నేను ఈజీగానమాట. సాదా బ్లౌజు మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, సాదా బ్లౌజ్ అనేది మీకైతే మాత్రము 15 నిమిషాల్లో ఎలా స్టిచ్చింగ్ చేస్తే మనం రీచ్ అనేది అవుతాము. త్వరగా కుట్టడం వల్ల ఎన్ని బ్లౌజెస్ అనేది కొట్టచ్చు అనే విషయం గురించి అయితే మాత్రం ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్. అంటే మనము కటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటామో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మనకి అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. కటింగ్లో ఉంటుంది ఏదైనా సరే. మన ఫిట్టింగు ఎలా లూజు ముడతలు లేకుండా ఉండాలంటే మాత్రం మనము కటింగ్ చేసే విధానం మనకు మెయిన్ అనమాట. ఇప్పుడైతే సాదా బ్లౌజు ప్రీవియస్ వీడియో అయితే చూశారు కదా, లైనింగ్ బ్లౌజు హాఫ్ అన్ అవర్లో ఎలా కుట్టాలని చెప్పాను నేను. దాంట్లో కూడా సరే నేనైతే హాఫ్ అన్ అవర్ ముందే స్టిచ్చింగ్ అయితే చేసానమాట. నాకు అలవాటు అయిపోయింది. మనము మన స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి ఫ్రెండ్. ఫాస్ట్గా ఉంటేనే మనకి ఈ ఏదైనా ఎన్ని బ్లౌజెస్ అయినా కూడా సరే మనం టార్గెట్ అనేది రీచ్ అవుతాం అనమాట. ఎన్ని బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ అయితే చేస్తామన్నమాట. మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాం అనమాట. ఎప్పుడైతే సాదా బ్లౌజ్ అయితే మాత్రం స్టిచ్చింగ్ 15 నిమిషాలని హెడ్డింగ్ పెట్టాను కదా, మీరే కౌంట్ చేసుకోండి. వీడియో అయితే ఒకసారి చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు 15 నిమిషాల్లో సాదా బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేస్తామో ఒకసారి చూద్దామండి. నేను ఎలా ఫస్ట్గా స్టిచ్చింగ్ చేస్తాను, మన గోల్ అనేది ఎలా రీచ్ అవుతాము అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకుంటున్నాను.
ఈ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్కి మనం ఆది బ్లౌజ్ అనేది బ్యాక్ ఎంత ఉందో చూసేసుకునేసి చూడండి, కొద్దిగా పొడవు అనేది ఉంది కదా, దీనికి పీస్ అనేది జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను నేను. జాయింట్ అనేది ఒక పీస్ అనేది బ్యాక్ పార్ట్కి జాయింట్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఉంటుంది కదా అండి, ఈ సైడ్ అనేది ఇక్కడ టక్స్ అనేది చేసుకునేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము. మనకందరికీ తెలిసిందే కదా స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏమి అనేసి. నేను టైమింగ్ వరకే ఇప్పుడు చూసేసుకునేసి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేసి అని దీంట్లో చూపిస్తున్నాను. ఓకేనా, అందరూ చూసేయండి. ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రెండ్, చూడండి బ్యాక్ అయితే కుట్టేసుకున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇది క్రాస్ కటింగ్ నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నేను. క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలి, ఏమి క్రాస్ కటింగ్ వల్ల మనకి ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేసి అని చెప్పేసి కూడా నేను పెడతాను వీడియో అనేది. ఓకేనా లవ్ యూ. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ అయితే అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ చూసేసుకునేసి, ఎందుకంటే ఇది సాదా బ్లౌజ్ కదా, మనం ఏ విధంగా ఏ పక్క ఎట్లా కుడుతున్నామో చూసేసుకునేసి ఇది రైట్ సైడు లెఫ్ట్ సైడు కుడి భాగం ఏది ఎడం భాగం ఏది ఎలా ఏ కుట్టు ఎట్లా రావాలి అని చూసుకునేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఇటు చూసుకున్నాం కదా, అలానే ఇటు సైడు దీనికి డాట్స్ అనేది పెట్టేసుకుందాం.
మీకు చిన్న చిన్న టిక్స్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డాట్స్ ఎలా పెట్టుకుంటే షేప్ అనేది ఎలా వస్తుంది, మన ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, ఈ సంఖ భాగంలో ఉంది కదా, సంఖ భాగంలో మనకి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది అనేసి కూడా నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే నా లవ్ యూ. ఇప్పుడైతే అయిపోయింది కదండి ఫ్రంట్ పార్ట్ అయితే. డాట్స్ అనేది ఇప్పుడు 3 డాట్స్ అనేది పెట్టేసుకున్నాం కదా మనము. తర్వాత ఇంకా హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. ఇదైతే మాత్రము హెమ్మింగ్ అయితే మాత్రం అడిగారని చెప్పేసి ఈ పీస్ అనేది కొద్దిగా హెమ్మింగ్ అని చెప్పేసి మడతేసుకునేస్తున్నాను నేను. అలానే ఇంకో పీస్ను కూడా హ్యాండ్ను కూడా ఆ విధంగానే మడతేసుకునేస్తున్నాను నేను. అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి అయితే మనము ఏదైనా కూడా సరే కటింగ్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి కటింగ్ చేసేటప్పుడు ఎవ్రీవన్ ఏ పీస్ అయినా కూడా సరే మనకి లెక్కగానే ఉండాలన్నమాట. అట్లయితేనే మనకి ఏ పీస్ అనేది వేస్ట్ అనేది చేయకూడదు అనమాట. మనకి ఇప్పుడు స్టిచ్చింగ్కి అయితే మనకి లాస్ అయిపోతుంది అనమాట. పీస్ చాలకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్క పీస్ అనేది వదలలేదు. దీనికైతే మాత్రం ఫిట్టింగ్ షేప్ బెల్ట్కి ఫిట్టింగ్ అనేది బాగుండాలనేసి అంటే క్లాత్ అనేది మందంగా ఉండాలి. ఈ క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి 80 సెంటీమీటర్లు అనమాట. మీటర్ అంటే కరెక్ట్గా సరిపోయి ఉంటుంది క్రాస్ కటింగ్ కాబట్టి. ఇది 32 సైజు బ్లౌజ్ అనమాట ఇది. దీనికైతే మాత్రం నేను పీస్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకుంటే క్లాత్ అనేది మందంగా ఉంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. మీకు చిన్న చిన్న డాట్స్ కూడా ఎలా ఏమి అనేసి అని కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ క్లాత్ అయితే నేను కట్ చేసుకునేస్తాను నేను. అలానే ఈ పక్క షేప్ బెల్ట్ ఉంది కదా, ఇది కూడా అలానే షేప్ బెల్ట్ తయారు చేసుకున్నాము. క్లాత్ చాలేదని చెప్పేసి నేను ఎక్స్ట్రా పీస్ అని చెప్పేసి జాయింట్ అయితే చేసేసుకున్నాను అనమాట. అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ని అయితే జాయింట్ అయితే చేసుకుందాము.
కూడా అలానే జాయింట్ అనేది చేసేసుకున్నాము. అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది అనమాట. హూక్స్ పట్టి కాజా పట్టికి పీస్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా సరే మనకి టైం అనేది చాలా విలువైనది. ప్రతి ఒక్క నిమిషాన్ని, సెకండ్ని ఎప్పుడైనా కూడా సరే మనము గుర్తుపెట్టుకొని మన పని మనం చేసుకున్నామంటే చాలా చాలా మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగానే రీచ్ అయితే అవుతాము. ఇది హూక్స్ పట్టి, కాజా పట్టి అయితే అయిపోయింది. ఈ హూక్స్ పట్టి అయితే తీసేసుకుంటున్నాను. హూక్స్ పట్టి అయితే చూడండి, హూక్స్ పట్టి కూడా అయిపోయిందండి. హ్యాండ్స్ కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకునేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర పెట్టేసుకునేసి జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఒక్క విషయం చెప్తున్నానండి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇది మాత్రము క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇంతవరకు నేను చూపించలేదు వీడియోలో. ఈసారి నేను చూపిస్తాను ఏ విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తే షేప్ అనేది ఎలా వస్తుందని చెప్పేసి నేను చూపిస్తాను వీడియో. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సంఖ భాగంలో పీసులు అన్నీ ఉన్నాయి కదా, ఫినిషింగ్ లాస్ట్లో మొత్తం అన్నీ ఒకటిగా పెట్టేసుకునేసి సర్చ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా మనము ఇట్లా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది కొలత ప్రకారం పెట్టుకొని చూడాలన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్, కరెక్ట్గానే ఉంది. ఇది 80 సెంటీమీటర్లు బ్లౌజ్ కాబట్టి ఈ బ్లౌజ్ పీస్ అనేది సంఖ భాగంలో క్లాత్ అనేది చాలేదు, వీళ్ళకి కొద్దిగా క్లాత్ అనేది పెట్టాలన్నమాట ఈ సైడ్ అనేది. నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టేసుకుంటున్నాను నేను. అయితే జాయింట్ అయితే హ్యాండ్కి అయితే జాయింట్
హ్యాండ్స్కి అయితే ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ అయితే చేసుకున్నాను. సమానంగా ఎంత ఉందో అంత అనేది హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ రెక్కనైతే హ్యాండ్ని ఇప్పుడు ఈ పార్ట్ అయితే మనం కుట్టేసుకున్నాం కదా, ఈ బాడీ మెజర్మెంట్ అంతా కూడా జాయింట్ అయితే చేసుకుందామండి. నేనైతే ఇట్లా ఈ విధంగా పెట్టేసుకునేసి మధ్యలో ఎడకి ఇట్లా పెట్టేసుకునేసి ఇట్లా జాయింట్ అనేది చేసుకుంటాను నేను. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ అయితే రావాలి. మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి కానీ ఏ పని అయినా కూడా సరే చేసామంటే ఖచ్చితంగా టైం అనేది సేవ్ అవుతుంది. మనం అనుకున్న లక్ష్యం అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాం. నిజమే కదా ఫ్రెండ్స్? ఇటు సైడ్ కూడా అదేవిధంగా హ్యాండ్ అనేది జాయింట్ అయితే చేసుకుందామండి. ఇప్పుడైతే లాస్ట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది కదా, ఫినిషింగ్ కూడా ఎలా ఇచ్చుకోవాలో చూసేద్దాం. బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ని ఎలా తీసేసుకునేసి ఎడకుంది కుట్టు సమానంగా ఎడకి స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము. నేనైతే 4 కుట్లు అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్, 4 కుట్లు అయితే వేసుకుంటాను అనమాట. ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఫినిషింగ్ లాస్ట్లో అయితే ఎక్స్ట్రా పీస్ని అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. ఓవర్లాక్ వేసే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. నాకు నార్మల్ మిషన్ అది. ఇది ఫుల్ క్రాస్ అండి, ఇది ఫుల్ క్రాసు. ఈ క్రాస్ కదా షేప్ అనేది కూడా బెల్ట్ షేప్, ఇది షేప్ వచ్చింది కదా, ఇది కూడా మనకి చాలా ఫిట్గా అనేది అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇటు సైడ్ హ్యాండ్ని అలానే ఫినిషింగ్ దగ్గర లాస్ట్ ఎండ్లో మొత్తానికి ఒక కుట్టు అనేది వేసేసుకున్నాం.
కూడా ఎండింగ్లో ఎక్స్ట్రాకి క్లచ్కి అయితే వదులుంటాం కదా, నేనైతే ఇప్పుడు నడుము సైజు లూజ్ ఎంత ఉందో ఇప్పుడు చూసేసుకుంటా ఫ్రెండ్స్. నేను అంతా అయిపోయింది కదా, బ్లౌజు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము లూజ్ అనేది చూసేసుకుంటాను నేను. చూడండి కరెక్ట్గా సరిపోయింది నడుము లూజ్ అనేది. కొద్దిగా మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అనేది కొద్దిగా లూజ్గా ఉన్న మనం సైడ్ అనేది ఫినిషింగ్ అనేది పట్టేసుకునేసి కొద్దిగా క్లాత్ లోపలికి వేసుకునేసి మడత వేసుకునేసి కుట్టుకునేసి సరిపోతుందండి. మళ్ళీ ఇలా చూసేసుకుంటానండి నేను. ఇది ఉంది కదా అండి, ఇది చాలా పొడవుగా అయితే పెట్టేశాను నేను. ఇదైతే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇది మరీ చిన్నదిగా అనిపిస్తూ ఉంది, ఈ పట్టి నాకు పైకి నెక్ అనేది పైకి ఉండాలి అనేసి అని చెప్పారని నేను నెక్ అనేది పైకి అయితే పెట్టానమాట. ఇది డీప్ నెక్, ఇది డీప్ నెక్ అనేది పెట్టాను కాబట్టి ఈ బ్లౌజ్కి డీప్ నెక్ అవసరం లేదు, నార్మల్గా ఉంటే సరిపోతుందని చెప్పారని చెప్పేసి నేను పెద్దదిగా పెట్టాను నెక్. ఇప్పుడు మొత్తానికి ఎంత ఉందో సైజ్ చూసేసుకుందాము. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇదంతా కరెక్ట్గా పెట్టేసుకునేసి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా కుట్టేసుకున్నాము. ఇప్పుడు వీళ్ళు హెమ్మింగ్ అడిగారనమాట. మిషన్ కుట్టు అయితే అవసరం లేదు, హెమ్మింగ్ ఉంటే సరిపోతుంది అనేసి అన్నారు. అందువల్ల ఈ పీసులు అయితే నేను పీసులు అనేది తనీగా కట్ చేసుకున్నాను. హెమ్మింగ్ అనేసి కటింగ్ అయితే చేసుకున్నాను నేను. ఒక ఇంచ్ అనేది కటింగ్ చేసుకునేది సరిపోతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్క పీస్ మనకి యూజ్ అవుతాయి కాబట్టి నేను ప్రతి ఒక్క పీస్ని వేస్ట్ చేయకుండా ఇలా పీసులుగా కూడా కటింగ్ అయితే చేయవచ్చు. నేను ఏ పీస్ అనేది వేస్ట్ అయితే చేయలేదండి. ఇది హెమ్మింగ్ అండి, హెమ్మింగ్ అనేది పీస్ అనేది కట్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా జాయింట్ అనేది చేసేసుకున్నాను. చాలేదని మరి ఇంకొక పీస్ అనేది జాయింట్ అయితే చేసేసుకున్నాను. మనం టైమింగ్తో పాటు మనం స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఏదో కుట్టేస్తున్నాం అన్నట్లుగా ఉండకూడదు. మనము మెజర్మెంట్ చూసేసుకుంటూ కరెక్ట్గా కానీ స్టిచ్చింగ్ చేసామంటే బ్లౌజ్ అనేది కూడా మనకి ఫినిషింగ్ అంతా కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే జాయింట్
అయిపోయింది కదా. ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉండేదాన్ని కొద్దిగా హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసుకున్నాము. ఇలా క్లాత్ మడత వేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసి అంతే అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సాదా బ్లౌజు, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇది. ఎక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కొద్దిగా కటింగ్ చేసి ఇట్లా మడత వేసుకునేసి హెమ్మింగ్ వేసుకునేసి సరిపోతుందండి. ప్లీజ్ అండి మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు నాకు కానీ సపోర్ట్ చేశారంటే ఇంకా మరిన్ని వీడియోస్ అనేది మీకు సింపుల్ టిప్స్ అనేది ప్రతి ఒక్క వీడియో అనేది నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. అయిపోయిందండి బ్లౌజు స్టిచ్చింగ్.